వైసీపీ అధినేత వైఎస్ జగన్ను వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయా? ఒకవైపు తిరుమల లడ్డు విషయంలో ఏ1గా ఎవరు అనే టెన్షన్ వెంటాడుతుంటే, మరోవైపు తాడేపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో సీసీ ఫుటేజ్ ఇవ్వాలని జగన్పై ఒత్తిడి నిజమేనా? లిక్కర్ సేల్స్లో 90,000 కోట్ల లెక్కల గోల్మాల్పై సిట్ విచారణ, ఇవన్నీ ఒకదాని తర్వాత మరొకటిగా జగన్ మెడకు చుట్టుకోబోతున్నాయా? 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగింది అనే దానిపై కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డే కాబట్టి వాటిన్నిటికీ ఏం సమాధానం చెప్పబోతున్నారు? జగన్ను చుట్టుముడుతున్న కేసులతో మరింతగా ఉచ్చు బిగుసుకోనుందా? రెండు 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను వెంటాడుతున్న వరుస కేసులు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ వ్యవహారంలో ఏ1 ఎవరై ఉంటారన్న దానిపై ఇప్పటికే జగన్ ఒంట్లో వణుకు మొదలైందట. ఎందుకంటే తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో తీగలాగితే పెద్ద డొంకే కదులుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో 4 నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేయడంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. జగన్ హయాంలోనే ఈ కల్తీ వ్యవహారం అంతా నడిచిందన్న సంగతి సిట్ విచారణలో బట్టబయలు కావడంతో ఏం జరగబోతోందనే టెన్షన్ అటు వైసీపీని, ఆ పార్టీ నేతలను నీడలా వెంటాడుతోంది. లడ్డూ కేసులో 4 అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఏ1 ఎవరన్నది వెల్లడించలేదు. దీంతో ఈ కేసులో ఏ1 ఎవరై ఉంటారనే సస్పెన్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో ఏ1 అరెస్టుపై క్లారిటీ ఇవ్వకపోవడం ప్రతిపక్ష నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసును ఓ కొలిక్కి తెచ్చామని చెబుతున్న సిట్ ఏ1 ఎవరో వెల్లడించకపోవడం వెనుకున్న వ్యూహమేంటన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. సిట్కు ఈ విషయంలో పక్కాగా క్లారిటీ ఉంది. దీంతో అనుమానితుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. అయితే ఏ1 పేరును ఖాళీగా ఉంచడంతో ఏ1 ఎవరై ఉంటారనే దానిపై ఇప్పుడు ఏపీలో పెద్ద రాజకీయ చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరై ఉంటారంటూ అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలోని కొందరు పెద్దలు, కీలక అధికారి ఇందులో ఇరుక్కోవచ్చంటూ వచ్చిన సమాచారంతో ఆ పార్టీలో ఉన్న నేతలు భయంతో వణికిపోతున్నారు. నెయ్యి కల్తీ, టెండర్ల వ్యవహారంలో అనేక వాస్తవాలు సిట్ విచారణలో వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తన మెడకేమైనా చుట్టుకుంటుందా అంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్లో వణుకు మొదలైందట. వాటాల కోసమే టెండర్లు కట్టబెట్టినట్టు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల వాంగ్మూలంతో వైసీపీ ముఖ్యుల మెడకు ఉచ్చు బిగేయడం ఖాయమనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏ1గా వైసీపీకి చెందిన ఓ కీలక నేతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత వైసీపీ సర్కారు హయాంలో టీటీడీలో కీలకంగా పనిచేసిన ఓ అధికారిని ఏ1గా చూపుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో టీటీడీకి 2 చైర్మన్లుగా వ్యవహరించగా ఆ 2 మాజీ ముఖ్యమంత్రి జగన్ బంధువులే కావడం విశేషం. అదేవిధంగా టీటీడీలో కీలక అధికారిగా పనిచేసిన ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. దీంతో ఈ ముగ్గురులో ఎవరిని ఏ1గా చూపుతారనేది ఉత్కంఠగా మారింది. లడ్డూ, నెయ్యి కుట్రలు వెలుగులోకి రావడంతో వైసీపీ నేతల బండారం బట్టబయలు కానుంది. సిట్ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వాటిపై సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా సిట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇక వైఎస్ జగన్ను వెంటాడుతున్న మరో కేసు తాడేపల్లి ఫైల్స్ దగ్ధం వ్యవహారం. సీసీ ఫుటేజ్ కోసం వైసీపీ హెడ్ ఆఫీస్ మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. వారం రోజుల క్రితం తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్ని అక్కడున్న సిబ్బంది ఆర్పేయడం, ఫైర్ సిబ్బంది వెళ్లేసరికి మంటలు ఆరిపోయాయి. మంటలు ఆర్పే ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజ్ ఇవ్వాలంటూ 3 రోజుల క్రితం వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తమ వద్ద ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ లేదని తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ సమాధానంపై సంతృప్తి చెందని పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ అంశంపై వ్యక్తిగతంగా హాజరై సీసీ కెమెరాల వివరాలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అసలు ఫైర్ సిబ్బంది వచ్చేసరికి మంటలను ఎందుకు ఆర్పేశారు, మంటల్లో కాలిపోయిన ఫైల్స్ ఏంటి, దాంట్లో ఏమున్నాయి అన్న దానిపై పోలీసులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసుల తీరును వైసీపీ తప్పుపడుతోంది. అగ్ని ప్రమాదంపై కంప్లైంట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారన్న వైసీపీ నేతల విమర్శలపై స్పందించిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వారి విమర్శల్లో నిజం లేదన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిపై కేసులు పెట్టలేదని, వారికి నోటీసులు కూడా ఇవ్వలేదన్నారు. అగ్ని ప్రమాదం రోజు పార్టీ ఆఫీస్కి ఎవరైనా వచ్చారు, ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు అనే విషయాలను తెలుసుకోవాలంటే సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకమన్నారు. అందుకే విజువల్స్ కావాలని నోటీసులు ఇచ్చామన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు ఇచ్చిన నోటీసులకు పార్టీ కార్యాలయ ప్రతినిధులు బదులిచ్చారు. మాజీ సీఎం భద్రతపై పలు అనుమానాలు ఉన్నట్లుగా పేర్కొంటూ జగన్ భద్రత విషయంలో ఇప్పటికే పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత జగన్ నివాసం వద్ద బారికేడ్లను, సీసీ కెమెరాలను గతంలోనే తొలగించారు. ఇప్పుడు తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు తమకే నోటీసులు ఇచ్చారు అంటూ పార్టీ ప్రతినిధులు చెప్తున్నారు. మొత్తంగా ఈ ఇష్యూలో అగ్ని ప్రమాదానికి కారణమేమిటన్న అంశంపై పోలీసులు ఏం బదులిస్తారన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ను వెంటాడుతున్న మరో కీలక అంశం లిక్కర్ సేల్స్. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తునకు సిద్ధమై సిట్ను ఏర్పాటు చేసింది. 2019 నుంచి 2024 మధ్య మద్యం అమ్మకాల నిగ్గు తేల్చాల్సిందే అంటూ సిట్ బాస్ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకు టార్గెట్ ఫిక్స్ చేశారు. అంతేకాదు ప్రతి 15 రోజులకొకసారి దర్యాప్తు పురోగతిపై రిపోర్ట్ను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వెంటనే దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సిట్ చీఫ్ రాజశేఖర్ లిక్కర్ సేల్స్ గుట్టును రట్టు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరపనున్న సిట్ ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి వివరాలు తెలియజేయనుంది. అలాగే సిట్ దర్యాప్తునకు అవసరమైన సమాచారం అందజేయాలని ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నది వైఎస్ జగన్ను వెంటాడుతోంది. లిక్కర్ సేల్స్లో దాదాపు 90,000 కోట్ల రూపాయలు మాయమైనట్లు కూటమి ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. లిక్కర్ లెక్కల్ని తేల్చే పనిలో ఉన్న సిట్ ప్రభుత్వానికి ఎటువంటి రిపోర్ట్ ఇస్తుందో, ఆ రిపోర్ట్లో ఏముంటుందో అనే భయం జగన్ను వెంటాడుతోంది. వరుస కేసులు వెంటాడుతుండటంతో వైఎస్ జగన్కు ముచ్చెమటలు పడుతున్నాయట. అసలే కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏ కేసు ఎటు నుంచి మలుపు తిరిగి తన మెడకు చుట్టుకుంటుందో అన్న భయం జగన్ను వెంటాడుతోంది. వీటిపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారట. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక అటు వైసీపీ నేతలు కూడా భయంతో వణికిపోతున్నారట. మొత్తానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ను వరుసగా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో వైఎస్ జగన్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వారిలో కొంతమంది కూటమి పార్టీల్లో చేరగా మరికొంతమంది వెయిట్ చేస్తున్నారు. రోజుకో నేత పార్టీ నుండి జారిపోతూ ఉండడంతో ఏం చేయాలో తెలియక జగన్ సతమతమవుతున్నారట. ఒకవైపు సీనియర్లు చేజారిపోతుంటే మరోవైపు ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా వరుసగా కేసులు వెంటాడుతున్నాయట జగన్ను. తిరుమల లడ్డు వ్యవహారంలో A1 ఎవరన్న దానిపై ఇప్పటికే జగన్లో వణుకు మొదలైంది. అటు తాడేపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతున్నారట. అటు లిక్కర్ సేల్స్లో 90,000 కోట్ల లెక్కలను తేల్చే పనిలో సిట్ ఉండడంతో ఏ క్షణంలో ఏం జరగబోతోంది అనే దానిపై హైటెన్షన్ నెలకొంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆందోళనలో జగన్ ఉన్నారట. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.